ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రిందటి సంవత్సరం 5వ అధ్యాయం వరకు అయ్యాయి. ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. 6వ అధ్యాయం పేరు ధ్యానయోగము అని అర్థం. దీనికే నిధిధ్యాసన అని ఇంకొక పేరు కూడా ఉంది. అయితే భగవద్గీతలో చెప్పింది ధ్యానయోగము అని దీనికి పేరు. గీతలో ఎక్కడ చూసినా జ్ఞానమే పరమలక్ష్యంగా చూపించింది. ఈ భగవద్గీత అంతా అది దృష్టిలో పెట్టుకునే జ్ఞానానికి సాధనంగా కర్మయోగాన్ని ఈ 5 అధ్యాయాల వరకు చాలా కర్మయోగాన్ని చూపించింది. జ్ఞానానికి సాధన కర్మయోగం లేకపోతే జ్ఞానం ఎంత తెలుసుకున్నా అది నిలబడదు. జ్ఞానం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవడమే తప్ప అనుభవంలో నించునదు, నిలబడదు. అందువల్ల ఆత్మజ్ఞానము, మనస్సు ఆత్మజ్ఞానం యందు నిలిచి ఉండాలి అంటే ఏ రకమైన ఒడిదుడుకులకి లొంగక అపూర్వమాన మచల ప్రతిష్టమన్నట్లుగా మనస్సు ఆ దాని యందే లీనమైనట్లుగా ఉండాలి అంటే కర్మయోగ సాధన చేతనే మనస్సు పరిపక్వత కలిగి సాధన చతుష్టయ సంపత్తి కుదిరి తద్వారా జ్ఞాన యోగ్యత కలిగిస్తుంది. కాబట్టి భగవద్గీత కర్మయోగము సాధనగాను, జ్ఞానము సాక్షాత్తు మోక్షానికి సాధనగాను చూపించింది. అయితే ఇక్కడ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులన్నీ సిద్ధాంత ప్రధానంగా చెబుతాయి. సిద్ధాంతమే ప్రధానం, ఇక్కడ సాధనలు ఉండవు. కానీ భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటంటే సాధన ప్రధానం. అందువల్ల ఏ మహనీయుడైనా ఏ మహాత్ముడైనా భగవద్గీతకి ఇచ్చిన ప్రత్యేకత ఇక దేనికి ఇవ్వడు. బ్రహ్మసూత్రాలైనవి, ఉపనిషత్తులు అవనివ్వండి, ఇవన్నీ సిద్ధాంతం. కానీ సాధన సిద్ధాంతము రెండింటినీ చెప్పి సాధన యొక్క ప్రత్యేకత గీతలో విశేషంగా చెప్పబడి ఉంది. ఆ రకంగా ఇక్కడ కర్మయోగం 3 విధాలు, 3 రకాలు. ఈ యోగానికి కర్మయోగము, కర్మ ప్రధానమైతే యోగము అని పేరు వాడారు కదా. అన్నిటికీ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము అని వాడాడు కదా. ఈ గీతలో కర్మయోగమే ముఖ్య సాధనం కదా. అది కర్మయోగం 3 రకాలు ఉంటుంది. ఈ యోగము కర్మ ప్రధానమైతే కర్మయోగమని, కర్మయోగము 3 రకాలు. కర్మ ప్రధానంగా చెబితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఎన్నెన్నో కర్మ ప్రధానంగా చెబితే అది కర్మయోగమని, ధ్యానము ప్రధానంగా చెబితే అది ధ్యానయోగమని, అలాగే ప్రేమ ప్రధానమైతే భక్తి యోగమని 3 రకాలుగా చెప్పబడింది. భక్తి యోగము కూడా ఒక రకమైన కర్మే, అది మానసిక కర్మ. భక్తి అంటే ప్రేమ. అలాంటి భక్తి యోగానికి ఫౌండేషన్ 10-11 అధ్యాయాల్లో చాలా అద్భుతంగా భగవద్గీతలో చూపించాడు. కొండల్లో హిమాలయాన్ని నేను, దేవతల్లో కుమారస్వామిని నేను, ఋషులలో కపిలుని నేను అని ఉత్కృష్టమైన దాన్ని చెబుతూ అన్నీ నేనే అనే అర్థాన్ని వచ్చేటట్టుగా 9-10-11 అధ్యాయాల్లో భక్తి యోగానికి ముందు ఈ 2 అధ్యాయాల్లో సర్వము ఆ పరమాత్మ స్వరూపంగా చూపిస్తూ
భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అని చెప్పాడు. అంటే ఏమిటి? నీ కంటూ నీ మనసుకు తోచిన ఏ వస్తువు కించెత్తు వెంట్రుకవాసి కూడా, ఈ వెంట్రుకవాసి కూడా నీ వస్తువు కాదు. సర్వము ఆ పరమాత్మ యొక్క స్వరూపము, పరమాత్మ యొక్క శక్తి. అలాంటప్పుడు దేన్ని ద్వేషిస్తావు? నీదంటూ ఏమున్నదని ద్వేషిస్తావు? సర్వము ఆయన అన్నప్పుడు చెడు మంచి ఇది అది నేను అది అని సమస్తము తానే ఉన్నప్పుడు దేనిని ద్వేషిస్తావు? అందువల్ల అద్వేష్ట సర్వభూతాన, సర్వ ప్రాణుల యందు ద్వేషం లేకుండా మైత్ర కరుణ ఏవచ, మైత్రీభావము కరుణభావము ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి యోగంలో ఈ ప్రేమతత్వంతో కూడుకున్న 10-11 అధ్యాయాల్లో పూర్తిగా ఆ యొక్క ప్రపంచం, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికం యొక్క ప్రపంచం యొక్క సత్తా అంతటిని పరమాత్మ స్వరూపంగా చూపించి భక్తి యోగంలో ప్రేమతత్వంగా, అంటే భక్తి అంటే ప్రేమతత్వంగా సర్వాన్ని అద్వేష్ట సర్వభూతానాం అని ఎలా చూడాలో అందులో చూపించాడు. అయితే ఈ జ్ఞానయోగము ఏదైతే ఉందో అది సాంఖ్యులకి విశేషంగా చెప్పబడింది. ఇక్కడ సాంఖ్యులు అంటే సాంఖ్య సిద్ధాంతం వేరే ఉంది. సాంఖ్యులు అంటే సాంఖ్య సిద్ధాంతం కాదు, సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. అలాంటి ఈ జ్ఞానయోగాన్ని సాంఖ్యులకి, కర్మయోగాన్ని యోగులకి ఉపదేశించాడు. ఎవరికైతే కర్మబుద్ధి ఉంటుందో కర్మయోగము, నిష్కామ కర్మ, అది ఏ రకంగా చేయాలో చూపించాడు. అలాగే సాంఖ్యులు అంటే జ్ఞానులకి ఈ యొక్క జ్ఞానయోగాన్ని ఈ రకంగా భగవంతుడు చూపించాడు. ఈ లోకంలో 2 రకాల నిష్ఠలు ఉన్నాయి. జ్ఞానులకి సాంఖ్యయోగము, కర్మిష్ఠులకి కర్మయోగము అని. ఇంతవరకు కర్మయోగం అనే సోపానం ఏదైతే ఉందో ఈ 5వ అధ్యాయం వరకు బోధించింది. ఇప్పుడు జ్ఞానయోగము, ధ్యానయోగము అనే 2వ సోపాన్ని చూపించడానికి 5వ అధ్యాయం చివరి శ్లోకంలో స్పర్శాన్ కృత్వా అని ప్రారంభించాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ అని 5వ అధ్యాయం చివరిలో చూపించాడు. బయట ఉన్న ఇంద్రియ విషయాలు, దీని అర్థం ఏమిటి అంటే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చ, అంటే బయట ఉన్న ఇంద్రియ విషయాలు బయటనే ఉంచి దృష్టిని భ్రూమధ్యం మీద నిలిపి, అనగానే ఇక్కడ ఎవరు వచ్చేస్తారు? పతంజలి కారకుల యోగులు వచ్చేస్తారు. ఇది పతంజలి యోగంతో కూడుకున్న సూత్రాన్ని పెట్టుకుని చెప్పలేదు. ఇక్కడ భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి అంటే దృష్టిని చెదరనివ్వకుండా, అంటే బయట ఇటు అటు దృష్టిని పెట్టకుండా, కంటికి మనసుకి సంబంధం ఉంది కాబట్టి ఆ కన్ను మనసు అంటే విషయం యందే, జ్ఞానం యొక్క విషయం యందే పెట్టి దృష్టిని చెదరనివ్వకుండా నాసికాగ్రం వైపు చూస్తున్నట్టుగా ఏకాగ్రత ఉండేటట్లుగా మనస్సును నిలపడం ఏదైతే ఉన్నదో దానిని ఇక్కడ చెప్పాడు. ఏకాగ్రత కోసం చెప్పాడే కానీ ఇది పతంజలి యోగంగా చెప్పలేదు. అందువల్ల భగవద్గీత గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే రాబోయే ధ్యాన యోగము వస్తుతంత్ర యోగాన్నే చూపిస్తుంది, వస్తుతంత్ర ధ్యానాన్నే చెబుతుంది తప్ప కర్తృతంత్రాన్ని చెప్పదు. అందులో పతంజలి యోగం కాదు, ఇది వస్తుతంత్ర ధ్యానం. అది ఎలా ఉంటుందో తర్వాత చెప్తాం. అలాగే ఇక్కడ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణాః అని విగతేచ్ఛా భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సహ అని కూడా తర్వాత చెప్పాడు. ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని ఎవరైతే నిగ్రహించి ఇచ్ఛ, భయము, క్రోధము వీటన్నిటినీ వదిలిపెట్టి ఎవడైతే మోక్షమే కావాలని మోక్షేచ్ఛకల వాడు, మోక్షపరాయణుడు ఎవడైతే ఉంటాడో అతడు ముక్తుడే అనే దానిని ఇక్కడ కన్ఫర్మ్ చేశాడు 5వ అధ్యాయం చివరిలో. ఇది 6వ అధ్యాయానికి నాంది. ఈ
శ్లోకం ఏదైతే ఉందో రాబోయే ఇప్పుడు చెప్పబోయే 6వ అధ్యాయానికి ఈ శ్లోకము నాంది. ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని అన్నిటిని నిగ్రహించి ఎవరైతే తనకంటూ ఒక కోరిక, ఇచ్చ అనే దాన్ని వదిలిపెట్టి, భయాన్ని వదిలిపెట్టి, క్రోధాన్ని వదిలిపెట్టి ఎవరైతే మోక్షపరాయణుడై ఉంటాడో వాడు ముక్తుడే. ఆ సమకాలంలోనే ముక్తుడే. అంతేగాని ముక్తి అంటే ఇంక వేరే స్వరూపము కాదు, వస్తువు కాదు, దేశము కాదు, కాలము కాదు. ముక్తి అంటే అదే ముక్తి. అలాంటి ముక్తిని ప్రసాదించేదే రాబోయే ధ్యానయోగం. అలాంటి ధ్యానయోగంలో 6వ అధ్యాయంలో 24వ శ్లోకము, 25వ శ్లోకము, 26వ శ్లోకము, అలాగే 27వ శ్లోకము చాలా అద్భుతంగా దీన్ని చెప్పబోతుంది. అలాగే ఇప్పుడు కర్మయోగము ఏదైతే ఉందో ఇంతవరకు 5వ అధ్యాయం వరకు ఏదైతే చెప్పబడిందో కర్మయోగము దీనికి, ఈ ధ్యానయోగానికి బహిరంగ సాధనమై ఉన్నది. కర్మయోగము లేకుండా ధ్యానయోగము కుదరదు. అది చాలా అద్భుతంగా శంకరాచార్యుల వారు 6వ అధ్యాయానికి ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఇస్తారు. ఆరూఢుడు ఆరు రుక్షువు, యోగారూఢుడు ఆరు రుక్షువు అని. ఎవరికి ఏమి కావాలి అని, ఎవడైతే ఆ యొక్క యోగారూఢుడు కాకుండా సన్యాసం తీసుకుంటాడో అలాంటి వాడు పతనం కూడా చూపిస్తాడు ఇందులో. అందువల్ల చాలా అద్భుతమైనది 6వ అధ్యాయం. కేవలం ఈ 18 అధ్యాయాలలో సాధనని తెలియజేసేదే 6వ అధ్యాయం. 6వ అధ్యాయం తెలియకుండా ఏ అధ్యాయం కూడా జ్ఞానానికి బోధపడదు. అందువల్ల చాలా అద్భుతమైన అధ్యాయం. అందువల్ల కర్మయోగము, అందువల్ల ఆ ధ్యానయోగానికి మనసు నిలబడాలి అంటే కర్మయోగ సాధన చాలా గొప్పది. కర్మయోగం అంటే సంధ్యావందనాదులు, అగ్నిహోత్రాదులు, వర్ణాశ్రమ ధర్మాలే కాకుండా మిగతావి కూడా చాలా చూపించాడు. ఏ రకంగా చండాలుడిని, కుక్కని, బ్రాహ్మణుడిని, ఏనుగుని, సమస్తాన్ని అని అర్థం. ఎవడైతే ఆ బ్రహ్మతత్వంగా చూస్తాడో అది సాధన. కర్మయోగం చేస్తూ సర్వము ఆ పరమాత్మ యొక్క సొత్తే, ఆని యొక్క సృష్టియే, ఆని యొక్క జగత్తే అని అవతల వాళ్ళ యొక్క మనసులు, అవతల వాళ్ళ యొక్క కళ్ళు, అవతల వాళ్ళ యొక్క శరీరాలు, అవతల యొక్క స్వరూపాలు సమస్తము ఆయనే అని ఎవరైతే చక్కగా చూడడం అనే సాధన చేసి 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 సర్వము పరమాత్మయే సొత్తే అని తెలుసుకుని ఎవడైతే కర్మ సాధన చేత వాడు గొప్పవాడవుతాడో అలాంటి వాడు ధ్యానయోగానికి అర్హుడు. కాబట్టి ఈ కర్మయోగము బహిరంగమైనది, బహిరంగ సాధనము. ఇది అందరూ సులభంగా చేయవచ్చు. ఎందుకంటే కంటికి కనిపించే వస్తువులు యందు దైవంగా చూడడం ఇది సులభం. అయితే ఇలా చూడొచ్చు. అయితే శాస్త్రోక్త కర్మలు ఏవైతే చేస్తామో సంధ్యావందనాది కర్మలు మొదలుకొని వైదిక కర్మలు, ఆ రకంగా దేవతా దర్శనాలు, క్షేత్ర దర్శనాలు, స్నానాదులు ఇవేవైతే ఉంటాయో సమస్తము ఏవైతే ఉన్నాయో సంఘాన్ని విడిచి, అంటే కోరికని విడిచి, ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే ఇక్కడ కర్మయోగం అని చెప్పబడింది. అంతేకాదు ఇంతవరకు అయింది కర్మయోగం అని చెప్పబడింది. సామాన్యులకి ఈ కర్మయోగము చాలా కష్టం. ఎంత తెలుసుకున్నా మనకి పొద్దున్న ఒక సహస్రం చదివినా, లేకపోతే ఒక అభిషేకం చేసినా, లేకపోతే ఒక స్నానం చేసినా, ఒక క్షేత్రానికి వెళ్ళినా మన కోసం, మన వాళ్ళ కోసం, మన వస్తువు కోసం మనం ఏదో ఒక రకమైన సంకల్పం చేస్తాం. సంకల్పరహితంగా, సంఘరహితంగా, ఈశ్వరార్పణ బుద్ధితో సహజంగా కర్మయోగం చేయడం అనేది సామాన్యులకి కష్టం. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే అవతరించి ఈ కర్మయోగాన్ని బోధించాడు. సులువైతే సామాన్యులకు అందుబాటులో ఉన్నదాన్ని భగవంతుడు చెప్పవలసిన అవసరం లేదు. అది చెబితే గొప్ప విషయం కాదు. ఇది కూడా చాలా సామాన్యులకు కష్టము కాబట్టి, అది కష్టసాధ్యం కాబట్టి ఈ యోగాన్ని, కర్మయోగాన్ని భగవద్గీతలో అద్భుతంగా తెలియజేశాడు. ఆ 5 అధ్యాయాలు మరలా 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 వింటే ఈశ్వరార్పణ బుద్ధి ఫలాపేక్ష లేకుండా ఎలా చెయ్యాలనే దాన్ని మనం చాలా అద్భుతంగా చెప్పుకున్నాం. అలా ధ్యానయోగం అనేది ఏమిటి? అది బహిరంగ సాధన అయితే కర్మయోగము, ధ్యానయోగం అనేది అంతరంగ సాధన. దీనికి కళ్ళుతో పని లేదు, చెవులతో పని లేదు, ఏ వస్తువుతోటి పని లేదు. కేవలం లోపట ఉన్న అంతఃకరణలో ఉన్న బుద్ధి అనే ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని బుద్ధిలో మనసుని, అహాన్ని
చిత్తాన్ని మూడిటిని లయింప చేసుకుని, అహం అంటే నేను అనే భావము, అప్పుడు ఇలా చేసాం ఇప్పుడు ఇలా చేసాం అని నేను అనే భావం ఏదైతే ఉందో బుద్ధిలో లయించేసి, చిత్తము అంటే పూర్వ వాసనలు పూర్వ ఆలోచనలు బుద్ధిలో లయింపచేసి, మనసులో ఉన్న చలనం బుద్ధిలో లయింపచేసి, ఒక్క బుద్ధిని పెట్టుకొని ఏదైతే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తామో అది ధ్యానం, అది అంతరంగ సాధన. దానిని తెలియచేస్తుంది ఈ ధ్యానయోగం. అలాంటి అంతరంగ సాధనని ధ్యానయోగం చెయ్యాలి అంటే అది మరీ కఠినం, చాలా కష్టం. ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ సేవ చేయడం అనే కర్మయోగమే సామాన్యులకు కష్టం. ఇంకా అంతరంగ సాధన ఎంత కష్టము అక్కడ చెప్పుకున్నాం. బయట అంతరంగ సాధన ధ్యానయోగం చేయడం ఎంత కష్టము, సామాన్యులకి పనికిరాదు. ఈరోజు యోగా సెంటర్లు ఎన్నెన్నో పెట్టి మెడిటేషన్ చెప్పి కర్మకి దూరం చేస్తున్నారు. కర్మే ముక్తికి మార్గము కానీ ధ్యానము ముక్తికి మార్గం కాదు. కర్మలో ఎవడైతే పరిపక్వత చెందుతాడో అలాంటి పరిపక్వత చెందినవాడుకి నెక్స్ట్ ధ్యానయోగం, అదే సాక్షాత్ మోక్షానికి సాధన అయిపోతుంది. అలాంటి ధ్యానయోగం అనే అంతరంగ సాధన ఇంకా కష్టమైంది. కర్మయోగం పొందిన తర్వాతనే కేవలం మనసుతో చేసే యోగమే ధ్యానయోగము. ఇది కర్తృతంత్ర రూపకంగా కనిపించే ఒకానొక వస్తుతంత్రమైన ధ్యానమే ఈ ధ్యానయోగము అని ఈ రకంగా చెబుతూ ఈ 5వ అధ్యాయం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షైవాంతరే భ్రువోః అని ఈ రకంగా ఈ యొక్క శ్లోకాలు ఇంతవరకు ముగించి చివరిలో భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అని చాలా అద్భుతంగా ఆ యొక్క భగవంతుడు ఈ శ్లోకంతో పూర్తి చేశాడు. ఇలాంటి ధ్యానయోగాన్ని సమాధి యోగమని, నిధిధ్యాసన యోగమని, ఆధ్యాత్మ యోగమని, మనోనిగ్రహమని, పరాభక్తి అని ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. పరాభక్తి అన్నా ఇదే అర్థం. అలాగే మనోనిగ్రహం అని మాండుక్యంలో వచ్చే మనోనిగ్రహ యోగం అంటే ఈ ధ్యానయోగమే. అలాగే కఠోపనిషత్తులో వాటిలో వచ్చే ఆధ్యాత్మిక యోగము అంటే ఈ ధ్యానయోగమే. అలాగే నిధిధ్యాసన, ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసతవ్య అని నిధిధ్యాసన అంటే ఇదే. సమాధి యోగం అంటే ఇదే. యోగులు చెప్పే అంటే పతంజలి యోగులు చెప్పే సమాధి యోగం కాదు ఇది. ఈ సమాధి యోగము జ్ఞానంతో కూడుకున్నది. ఈ యొక్క 6వ అధ్యాయానికే ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇలాంటి ఈ యొక్క దీన్ని ఏదైతే చెప్పిందో ఇలాంటి దాన్ని దృష్టిని చెదరనివ్వకుండా నాసికాగ్రం మీద నిలిపి అంటే అర్థం ఏమిటి అంటే మనసుని ఇటు అటు పోనివ్వకుండా ఆత్మచింతన చేయడం అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అలాంటి నిధిధ్యాసన్ని ఈ ధ్యాన యోగము తెలియచేస్తుంది. ప్రారంభిస్తున్నాం. అతీత అంతర అధ్యాయాంతే ధ్యానయోగస్య సమ్యక్ దర్శనం ప్రతి అంతరంగస్య సూత్రభూతాః శ్లోకాః స్పర్శాన్ కృత్వా బహిః ఇత్యాదయః ఉపదిష్టాః తేషాం వృత్తిస్థానీయః అయం షష్ఠః అధ్యాయ ఆరభ్యతే. అతీత అంతర అధ్యాయాంతే అంటే అతీతం అంటే పూర్వం అయిపోయిన అధ్యాయాలు, ఇంతవరకు ఏవైతే 5 అధ్యాయాలు అయిపోయాయో ఆ అధ్యాయాలు యందు ధ్యానయోగస్య సమ్యక్ దర్శనం ప్రతి అంతరంగస్య సూత్రభూతః శ్లోకః. సమ్యక్ దర్శనానికి అంతరంగమైన ధ్యానయోగానికి సూత్రభూతకంగా 5వ అధ్యాయంలో చివరిలో స్పర్శాన్ కృత్వా బహిః ఈ రకంగా శ్లోకాలు చెబుతూ ఇత్యాదిః ఉపదిష్టాః ఈ రకంగా ఉపదేశించబడి ఉన్నాయి, ఈ రకంగా చెప్పబడి ఉన్నాయి. సమ్యక్ దర్శనానికి సమ్యక్ దర్శనం అంటే సాక్షాత్తు మోక్షస్వరూపము తెలుసుకునే విధానం, ఆత్మజ్ఞానం. సమ్యక్ దర్శనం అంటే ఆత్మస్వరూప జ్ఞానం. అలాంటి ఆత్మస్వరూప జ్ఞానానికి అంతరంగ సాధన ఏది అంటే ధ్యానయోగం.
దానిని తెలియజేస్తుంది. కాబట్టి మనకి ధ్యానయోగం అనే కీలకము గట్టిగా తెలిసిన జ్ఞానము చక్కగా నిలబడిపోతుంది. అందువల్ల ఇంతవరకు ఏదైతే 5వ అధ్యాయం వరకు కర్మ సాధనంగా కర్మయోగాన్ని చెప్పిందో ఇప్పుడు అంతరంగ సాధన చెబుతుంది. దాన్ని చెప్పడానికి ముందు స్పర్శాన్ కృత్వా బహి అని చివరిలో 2 శ్లోకాలు సూత్రప్రాయంగా మొదలుపెట్టి ఇప్పుడు 6వ అధ్యాయానికి అది అవతారికగా చెప్పబడింది. ఇప్పుడు 6వ అధ్యాయం ప్రారంభిస్తున్నాడు. తత్ర ధ్యానయోగస్య బహిరంగం కర్మ ఇతి యావత్ ధ్యానయోగారోహణ అసమర్థః తావత్ గృహస్థేన అధికృతేన కర్తవ్యం కర్మ ఇది అతః తత్ స్తౌతి. ఎవడైతే తత్ర ధ్యానయోగస్య బహిరంగం కర్మ ఇది, ధ్యానయోగానికి ఏదైతే బహిరంగమైన సాధన కర్మ, ధ్యానయోగం అంతరంగ సాధన, కర్మ బహిరంగ సాధన అని చెప్పుకున్నాం కదా. ఆ సాధన ఏదైతే ఉందో బహిరంగ సాధన కర్మ. అందువల్ల యావత్ ధ్యానయోగారోహణ సామర్థ్య, ఎవరికైతే ఈ ధ్యానయోగము పొందే సామర్థ్యము కలిగేంత వరకు, ఈ ధ్యానయోగం అనే అంతరంగ సాధన పొందే సామర్థ్యము కలిగే వరకు, సమర్థుడయ్యే వరకు, అధికృతేనా దానికి అధికారి అయ్యే వరకు, గృహస్థుడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు కర్తవ్యం కర్మ ఇది, వాడు కర్తవ్యం చేయవలసిన ఏంటి? కర్మే కర్తవ్యము. అహంకారానికి పోకుండా, మన మెట్టిని వదలకుండా, ఈ జన్మ రావడం చాలా కష్టమైనది కాబట్టి అనవసరమైన దానికి ముందుకు పోకుండా, అసలు ఎక్కడ మనకి లోటు ఉందో చూసుకొని ఆ లోటుని పూడ్చుకోవడానికి దానికి సంబంధించిన కర్మ సాధనలు చేస్తూ, దాని తర్వాత అంతరంగ సాధన చేస్తూ, దాని ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొందే ప్రక్రియ ఇందులో చెప్పబడింది. కాబట్టి ఎవడైతే గృహస్థులు ఈ అధికారం వచ్చే వరకు కర్మే చెయ్యవలసింది కర్తవ్యమై ఉన్నది. అందువల్ల దాన్ని పొగడడానికి అనాశ్రిత అని రాబోయే దాంట్లో చెప్పబోతున్నాడు. సన్యాసం కంటే, ఏ అర్జున, సన్యాసం కంటే ఆ యొక్క ఇదే చాలా గొప్పది, కర్మే చాలా గొప్పది అని చెప్పబోతున్నాడు. పూర్వపక్షి నను కిం అర్థం జ్ఞానయోగారోహణ సీమాకరణం యావత అనుష్ఠేయం ఏవ విహితం కర్మ యావజ్జీవం. నను అంటే ఓయి, పూర్వపక్షి అడుగుతున్నాడు. సిద్ధాంతి చెప్పాడు ఇలా. సిద్ధాంతి చెబితే పూర్వపక్షి అడుగుతున్నాడు ప్రశ్న. ధ్యానయోగం ఆరోహించడానికి, ధ్యానయోగం పొందడానికి, ధ్యానయోగం ఆరోహించడానికి సమర్థుడయ్యే వరకు అని మీరు చెప్తున్నారు కదా, అది దానికి ఎందుకు ఆ రకంగా అవధి పెడుతున్నారు? ధ్యానయోగము ఆరోహించే దాని సమర్థత పొందే వరకు అని ఎందుకు మీరు దానికి అవధి పెడుతున్నారు? ఎందుకు అలా నిర్ణయం చేస్తున్నారు? ఎందుకంటే మేము అలా అడుగుతున్నాము. అనిష్టేయం ఏవ విహితం కర్మ యావజ్జీవం. బ్రతికి ఉన్నంత వరకు విహిత కర్మ ఏదైతే ఉన్నదో అది అనిష్టేయం కదా, అనుష్ఠించాలి కదా. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చదగం సమాహ అని యావజ్జీవం శృతులన్నీ కూడా బ్రతికి ఉన్నంత వరకు కర్మ చెయ్యవలసిందే అని చెప్పే శృతులు వాక్యాలు ఉంటుంటే మీరేమంటున్నారు? అంతరంగ సాధన కుదిరే వరకు అని అక్కడికి పెట్టేస్తున్నారు. శృతి ఏం చెప్తుంది? చచ్చే వరకు కర్మ చేయాల్సిందే. మీరేం చెప్తున్నారు? అంతరంగ సాధన కుదిరే వరకు అని ఇక్కడ పెడుతున్నారు. ఎందుకు అలా అవధి పెడుతున్నారు అని అడుగుతున్నాడు. అంటే దానికి సిద్ధాంతం చెప్తున్నాడు. నా
ఆరురుక్షో మునిర్యోగం కర్మకారణముచ్యతే ఇది విశేషణాత్ ఆరూఢస్య చ సమేన ఏవ సంబంధకారణాత్ నా. అలా కాదు. ఎందువల్లంటే ఈ భగవద్గీత ఈ 6వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆరురుక్షో మునిర్యోగం కర్మకారణం ఉచ్యతే. ఎవరికైతే ధ్యానయోగము అనుష్ఠించాలి, ధ్యానయోగం పొందాలి అని కోరిక తపన ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడికి కర్మే కారణమని చెప్పబడింది. దాన్ని పొందాలని కోరుకున్నవాడు ముందు కర్మ, ఆ యొక్క కామ్యకర్మల యొక్క ఫల వాసనల్ని, కామ్యకర్మల్ని, వీటిని అన్నింటినీ వదిలించుకోవడానికి నిష్కామ కర్మ అనే దానిని కర్మయోగంగా మార్చుకొని ముల్లిని ముళ్ళుతోటే తీయాలన్నట్లుగా ఆ కర్మయోగము చేత ఆ కర్మ వాసన బంధాన్ని తొలగించుకొని ఎవడైతే ఉంటాడో అలాంటి వాడికి ధ్యానయోగం కుదురుతుంది. కాబట్టి అలాంటి ధ్యానయోగాన్ని పొందడానికి, ఆ యోగం అనుష్ఠించాలనుకున్న వాడికి కర్మే వాడికి కారణమై ఉన్నది అని ఈ ఆరోగ్యంలో 3వ శ్లోకం చెప్పబడుతుంది అని ఇక్కడ విశేషణంగా చెప్పింది. ఆరూఢస్య చ సమేన ఏవ సంబంధ కారణం. ఆ చెబుతూ నెక్స్ట్ పదంలో ఏం చెప్పాడు? ఆరూఢస్య చ సమేన ఏవ. ఆరూఢుడు ఎవడైతే ఉంటాడు, ఆరూఢుడు అంటే ధ్యానయోగి, సన్యాసి అని అర్థం. సన్యాసి. ఆరూఢుడు కానివాడు గృహస్థుడు, ఆరురుక్షువు. గృహస్థుడైనప్పటికీ ఎప్పటికైనా ఈ జీవితంలో తరించిపోవాలి, ఈ యొక్క ఆ జన్మ సార్థకత కావాలి అనే దాని గురించి ఆలోచిస్తూ సాధన కోసం వెళ్ళేవాడు, నాయనా నువ్వు నిష్కామంగా చెయ్యు, కర్మయోగంగా చెయ్యు, ఆ ముడివిడిపోతుందని గృహస్థుడికి చెప్పాడు. కర్మకారణం ఉచ్యతే. ఎవడైతే సన్యాసి ఉంటాడో, ఆరూఢుడు ఎవడైతే సన్యాసి ఉంటాడో అలాంటి ఎవడైతే ఆరూఢుడు ఎవడైతే ఉంటాడో, ఆరూఢుడు అంటే ధ్యానయోగి, అంతరంగ సాధన ఉన్నవాడు. వాడికి సమేన ఏవ సంబంధ కారణం. సమేన ఏవంటే సమము అంటే శాంతి అంటే సన్యాసం. సన్యాసము వాడికి చెప్పబడింది. ఈ ధ్యానయోగం అంతా కూడా సన్యాసికి చెయ్యవలసిన విధులే చెబుతుంది. సమము అంటే ఇక్కడ సన్యాసం, ఆరూఢుడు అంటే ధ్యానయోగి పొందినవాడు, సన్యాసం వాడికి చెప్పబడింది. అంతరంగ సాధన పొందే సామర్థ్యం వచ్చిన వాడికి సన్యాసం చెప్పబడింది. అంతరంగ సాధన సామర్థ్యం రాని వాడికి బహిరంగ సాధన కర్మే చెప్పబడింది అని. ఆరురుక్షో ఆరూఢస్య చ సమః కర్మ చ ఉభయం కర్తవ్యత్వేన అభిప్రేతం చేత్ స్యాత్ తదా ఆరురుక్షో ఆరూఢస్య చ ఇతి సమకర్మ విషయభేదేన విశేషణం విభాగకరణం చ అనర్థక్యం స్యాత్. పూర్వపక్షి అడగకుండానే భగవత్పాదులు ముందుగా చెబుతున్నారు. ఏమని? ఆరురుక్షో ఆరూఢస్య చ సమః కర్మ చ ఉభయం కర్తవ్యత్వేన. కొంతమంది అంటారు, కొంతమంది ఏమంటారు? జ్ఞాన కర్మ సముచ్చయం అంటారు, జ్ఞానకర్మ సముచ్చయం అంటారు. ఇలాగ ఎవరైనా అనుకుంటారేమో. జ్ఞానం ఎవరికి? సన్యాసం. కర్మ ఎవరికి? గృహస్థుడికి. సన్యాసి కర్మ చెయ్యలేడు, కర్మి సన్యాసిగా ఉండలేడు. అది ఆరురుక్షో ఆరూఢస్య చ సమకర్మ చ ఉభయం కర్తవ్యత్వేన. ఆరురుక్షోకి ఆరూఢుడికి సమము కర్మ రెండూ కర్తవ్యము, రెండూ చేయవలసిందే కలిపి అనే అభిప్రాయం అయితే తదా అప్పుడు ఆరురుక్షో ఆరూఢస్య చ ఇది ఆరురుక్షివి ఆరూఢుడు ఈ రెండు సమము కర్మ ఈ విశేష భేదము అనర్థక్యం అయిపోతుంది. అనర్థక్యము అంటే ఆ శ్లోకమే వ్యర్థమైపోతుంది. ఇలా విడదీసి చెప్పడానికి అవ్వదు. ఆరురుక్షో మునిర్యోగం కర్మ కారణం ఉచ్యతే.
ఎవడైతే ధ్యానయోగము పొందాలి అనే తపన పొందుతాడో గృహస్థుడు, అలాంటి వారికి కర్మ సాధనము చెప్పబడింది. యోగారూఢస్య తస్యైవ సమకారణం ఉచ్యతే. ఎవడైతే యోగారూఢుడు అయి ఉంటాడో, నిష్ట పొంది ఉంటాడో, అంతరంగ సాధనలో నిలిచి ఉంటాడో, అలాంటి వాడికి సర్వకర్మలు విడిచుటయే అక్కడ చెప్పబడింది. శాంతి అంటే సమహ అంటే కర్మలు వదలడం, కర్మలు వదలడం అంటే సన్యాసం అని ఇంత విశేషంగా రెండు విడదీసి చూపించాడు. కాబట్టి ఈ వాక్యము అనర్థక్యం అయిపోతుంది. రెండూ కలిపి చెయ్యాలి ఒకడే అంటే, అందువల్ల ఎవరు పోర్షన్ వాళ్ళది అని చూపించాడు. చూపిస్తూ ఇప్పుడు పూర్వపక్షి అడుగుతున్నాడు ఏంటంటే, తత్ర ఆశ్రమిణాం కశ్చిత్ యోగం ఆరురుక్షు భవతి ఆరూఢ చ కశ్చిత్ అన్యేన ఆరురుక్షో న చారూఢాః తాన్ అపేక్ష్య ఆరురుక్షో ఆరూఢస్య చ ఇతి విశేషణం విభాగకారణం చ ఉపపద్యతే ఏవ ఇతి చేత్. అది పూర్వపక్షి ప్రశ్న. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవలసిన వాక్యం ఏంటంటే, ఆరురుక్షువు యోగారూఢుడు, రెండు పదాలు ఇందులో నడుస్తుంటాయి ధ్యానయోగంలో. ఆరురుక్షువు అంటే యోగాన్ని పొందాలి అని తపన ఉన్నవాడు, కోరిక ఉన్నవాడు, అంటే గృహస్థుడు. ఆరురుక్షువు అంటే వాడి కర్మ చెప్పబడింది. యోగారూఢుడు అంటే యోగాన్ని పొందినవాడు, అంటే అంతరంగ సాధనకి నిలబడినవాడు, నిలిచినవాడు, అద్వేష్ట సర్వభూతానాం అనే స్థాయికి వచ్చినవాడు. అలాంటి వాడు యోగం పొందినవాడు. వీడికి సన్యాసము అని చెప్పబడింది. ఈ రెండు పదాలు గుర్తుంచుకుంటే, తత్ర ఆశ్రమాణం కశ్చిత్ యోగం ఆరురుక్షు భవతి. పూర్వపక్షి అడుగుతున్నాడు ఇక్కడ. తత్ర ఆశ్రమాణం అంటే గృహస్థాశ్రమం ఏదైతే ఉందో ఆయా ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, ఒకడు ఎవడైతే కశ్చిత్ ఒకడు యోగం ఆరుక్షు భవతి. ఒకడు యోగం కర్మయోగాన్ని, ఆ ధ్యానయోగాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కర్మలు చేస్తూ ఆ ధ్యానయోగం అంతరంగ సాధన ఎలాగైనా పొందని చేస్తూ ఉంటాడు. ఆరూఢచ కశ్చిత్ అన్యేన ఆరుక్షో నచ ఆరూఢ. మరొకడు ఆ యోగాన్ని ఆరోహించిన వాడు అయి ఉంటాడు. ఒకడు ఆ యోగాన్ని పొందాలి అని కర్మయోగాన్ని చేస్తూ ఉంటాడు, ఇంకొకడు ఆ యోగాన్ని పొందే ఉంటాడు. రెండు రకాలు, అంతే కదా మీరు చెప్పింది, పొందే ఉంటాడు. ఈ ఇద్దరు కాకుండా మిగతా వాళ్ళందరూ ఎవరు? అటు ఆరురుక్షువు కాడు, యోగారూఢుడు కాదు, అనారూఢుడు అనారుక్షువు. అర్థం కదా? రెండూ కాని వాళ్ళు మిగతా వాళ్ళు. తాన్ అపేక్ష, అలాంటి రెండూ కాని మిగతా వాళ్ళని అపేక్షించి పూర్వపక్షి అడుగుతున్నాడు. ఈ రెండూ కాని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపేక్షించి ఆరురుక్షో ఆరూఢస్య చ ఇతి విశేషణ విభాగం చ ఉపపద్యతే ఏవ ఇతి చేత్. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఈ ఆరూఢుడు ఆరురుక్షువు విశేషములు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం ద్వారా విభాగం చేయడం అనేది ఏదైతే ఉందో ఆ రకంగా వాళ్ళ గురించి చెప్పింది కదా ఈ విభాగం అని అనుకోవచ్చు కదా. ఒకడు కర్మయోగము చేత ఎప్పటికైనా ధ్యానయోగం పొందాలి అంటే అంతరంగ సాధన పొందాలి అని వాడు ప్రయత్నం చేస్తూ కర్మయోగం చేస్తున్నాడు, వాడు ఆరురుక్షువు. ఇంకొకడు ధ్యానయోగం పొంది ఉన్నాడు అంతరంగ సాధన, వాడు ఆరూఢుడు. వీళ్ళిద్దరి నుంచి చెప్పవలసింది అది కదా. వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషం చెప్పారు అని అనుకోవచ్చు కదా. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఈ రెండు రకాలు ఏవైతే ఉన్నాయో యోగులు, ఆరూఢుడు ఆరురుక్షు అనే యోగులు, ఈ ఇద్దరిని సామాన్య జనులు మిగతా జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి విడదీయడానికి ఇది చెప్పి ఉంటాడని అనుకోవచ్చు కదా. వాళ్ళ నుండి విడదీయడానికి చెప్పి ఉంటాడని అనుకోవచ్చు కదా నా వాడి ప్రశ్న. అర్థమైందా? దానికి సిద్ధాంతం చెప్తున్నాడు. నా తస్యేవ ఇతి వచనా. నాయనా
అలా నువ్వు సిద్ధాంతం చేయడానికి పనికిరాదు. వాళ్ళిద్దరి గురించి చెప్పలేదు. అసలు ఏ రకమైన భావం లేని వాడికి, దేహమే ఆత్మ అనుకున్నవాడు ఒకడు, తిండే అన్నమే ఆత్మ అనుకున్నవాడు ఒకడు, బయట రూపాలే ఆత్మ అనుకున్నవాడు ఒకడు. అంటే ఆత్మ అంటే అవన్నీ నేను అనుకున్నవాడు కదా. వీళ్ళకి ఏం చెప్తారు శాస్త్రాలు? ఎవరికైతే ఇచ్చ ఉందో, ధ్యానయోగానికి ఇచ్చ ఉందో, ఎప్పటికైనా నేను